కాఫీ ఇస్తే అనౌన్స్ చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పాలన అరాచకానికి మారుపేరుగా కొనసాగుతూ ఉన్నది. అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ. నరేంద్ర మోడీ ప్రతిసారి ఏది దొరికితే ధరలు పెంచడం, డీజిల్ పెంచడం, పెట్రోల్ పెంచడం, గ్యాస్ పెంచడం ఇవన్నీ మామూలైపోయాయి. ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం వస్తే దాన్ని సాగ్గా చూపించి విపరీతంగా ధరలు పెంచినటువంటి తీరు మనం స్పష్టంగా చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నరేంద్ర మోడీ పెంచిన దానికంటే ఇంకో 2-3 రెట్లు ఎక్కువ పెంచి ప్రజలను అడ్డి విరుస్తున్నటువంటి తీరును కూడా చూస్తూ ఉంటాం. అలాగే శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపు తప్పినాయి. శాంతి భద్రతలు ఇతర రాజకీయ పార్టీల పైన, ఇతర స్వచ్ఛంద జర్నలిస్టుల పైన దాడులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ రాక్షసాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, ఇతర అన్ని లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలు ముక్త కంఠంతో వ్యతిరేకించడం అనేది జరిగింది. కానీ రోడ్డు మీదకి వచ్చేటటువంటి పరిస్థితి మనకుంది. కానీ మిగతా రాజకీయ పార్టీలు, పెద్ద రాజకీయ పార్టీలు ఏవి కూడా ఖండించే స్థితిలో లేవు. దీనిపైన బీజేపీ ఆనందంగా ఉంది. రావణ్ణి లోపలేస్తే రావణుడు కాబట్టి లోపలేసాం, రాముడికి వ్యతిరేకం కాబట్టి లోపలేసాం అనే మాటలు కూడా అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రకరకాల పద్ధతుల్లో పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడారు. రకరకాల భాష లోకేష్ మాట్లాడారు. రకరకాల భాష ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు మాట్లాడారు. వీళ్ళందరికీ లేని ఇబ్బంది ఇవాళ రావణ్ మాట్లాడిన దాంట్లో ఉన్నటువంటి శాతం ఎక్కువే ఉందని ఈ సందర్భంగా సిపిఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే రావణ్ని విడుదల చేయించడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతోటి ఈ నెల 10వ తేదీన విజయవాడలో సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ లోపు గనక మార్పు రాకపోతే ఈ ప్రభుత్వం పైన కాక్రోచ్ లాంటి ఉద్యమాన్ని తీసుకొచ్చి చంద్రబాబు మెడలు వంచుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.